హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎసెన్షియల్ టీచింగ్స్లో భాగంగా మనం పార్వతీమాత దుఃఖంలో నుండి ఏ విధంగా బయటపడింది తెలుసుకున్నాము. అదేవిధంగా ఆ పార్వతీమాత సీతమ్మ తల్లి అశోకవనంలో దుఃఖంలో ఉన్నప్పుడు ఏ విధంగా సహాయం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. రావణాసురుడు సీతమ్మ తల్లిని అశోకవనంలో పెట్టినప్పుడు ఇక్కడ రావణాసురుడు సీతమ్మ తల్లి చుట్టూ ఒక ఆరా ఫీల్డ్ ఉంటే ఆ ఆరా ఫీల్డ్ దాటుకొని రాలేనిటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. సీతమ్మ తల్లి యొక్క ఆరా ఫీల్డ్లోకి ఆమె యొక్క ఎనర్జీ చక్రం దాటి కనీసం ఒక 10, 20, 30 అడుగుల దూరంలోనే వెనక్కి ఆగిపోయాడే కానీ ముందుకు రాలేకపోతున్నాడు. ఆ ఎనర్జీ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఒక రక్షణ కవచంగా కంటికి కనపడని ఒక శక్తి ఆ సీతమ్మ తల్లి చుట్టూ ఏర్పడింది. అది ఏ విధంగా వచ్చింది? ఇది తెలుసుకోవాలి మాస్టర్స్. అయోధ్య దాటి సరయూ నది దాటి సీతమ్మ తల్లి ఎప్పుడైతే అరణ్యవాసం మొదలుపెట్టిందో శ్రీరామచంద్రునితో, అయోధ్య వాసులు, మిథిల వాసులు కొంతమంది కలిసి సరయూ నది ఒడ్డున ధ్యానము చేస్తూ సీతమ్మ తల్లి పేరుతో భజనలు చేస్తూ సామూహికంగా ఇక రాత్రి అని పగలని ఎండని వానని లేకుండా ఒక సమూహం వెళ్ళే లోపు మళ్ళీ ఇంకొక సమూహం వచ్చి కూర్చొని అఖండ ధ్యానము, అఖండ సంకీర్తనలు, అఖండ భజనలు చేసేవాళ్ళు. ఎస్ మాస్టర్స్, ఇవన్నీ సీక్రెట్స్ ఇప్పుడు రివీల్ అవుతున్నాయి. వారి నుంచి విడుదలైనటువంటి శక్తి సీతమ్మ తల్లి చుట్టూ ఒక రక్షణ కవచంగా ఏర్పడింది. ఇది మాత్రమే కాక దేవహూతి అనే ఒక యోగిని, అనసూయ అనే ఒక మహాయోగిని, సాక్షాత్తు పార్వతీమాత ఆ సీతమ్మ తల్లి చుట్టూ యాస్ట్రల్గా ఉంటూ సూక్ష్మదేహాలతో ఉంటూ రాక్షసులు ఎవరు వాళ్ళని గమనించకుండా ఉన్నప్పుడు అమ్మని ధ్యానం చేసుకోమని చెప్పింది పార్వతీమాత. ఆ ధ్యానంలో తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళను తను చూడగలిగింది. ఇంకా అమ్మకు కంటికి కనపడకుండా శక్తిని అందిస్తున్నటువంటి పార్వతీమాత అశోకవనంలో ఉన్నటువంటి చెట్టు పైన ఒక పక్షి రూపంలో పార్వతీమాత ఉందని తెలుసుకుంది. ఇది మాత్రమే కాక ఆ పార్వతీమాత, నేను ఈరోజు నీకు తోడుగా ఉండి ఆ రావణాసురుడే కాదు ఎటువంటి దుష్టులు వచ్చినా నిన్ను ఏమీ చేయకుండా నీ చుట్టూ ఒక రక్షణ కవచం ఉంది, నువ్వు భయపడొద్దు అని ఆధ్యాత్మికంగా నువ్వు ఎదుగుతూ ధ్యానంలోనూ మౌనంలోనూ ఉండమని సలహా ఇచ్చింది పార్వతీమాత. ఇది మాత్రమే కాకుండా ఈరోజు నేను నీకు సహాయం చేయడానికి నీకు తోడుగా ఉన్నాను, నువ్వు చింతించొద్దు, వారిచ్చే భోజనము పానీయములు నువ్వు తాగొద్దు అని సీతమ్మ తల్లికి సలహా ఇవ్వడం జరిగింది పార్వతీమాత. ఎందుకంటే ఎవరైతే ఆహారం వండుతూ తీసుకొస్తారో రాక్షస భోజనము, సరికాని ఎనర్జీలతో చేసినటువంటి భోజనము భ్రమల్లోకి మనిషిని నెట్టేస్తుంది. ఇప్పుడున్నటువంటి మానవులకు కూడా ఇది వర్తిస్తుంది మాస్టర్స్. అనేక వేల సంవత్సరాల కిందటే ఈ ఎనర్జీ గురించి పార్వతీమాత సీతమ్మ తల్లికి చెప్పడం జరిగింది. దుష్టుల చేతి వంట, సరికాని ఆలోచనలతో చేసేవారి వంట భోజనాలు మంచి హృదయం కలిగిన వాళ్ళు, సాధువులు, యోగులు తిన్నా కూడా వారి హృదయం కూడా కలుషితం అవుతుందని పార్వతీమాత అమ్మకు చెప్పడం జరిగింది. అందువల్ల రాక్షసులు ఇచ్చినటువంటి భోజనం చేయొద్దని, వారిచ్చే పానీయములు తాగొద్దని, అవసరమైతే నిరాహారంతో ఉండి ధ్యానం ద్వారా శక్తిని సంపాదించుకో అని చెప్పడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా అశోకవనంలో అమ్మ అప్పటి వరకు వాళ్ళు పెట్టినటువంటి భోజనాన్ని తిని తను కూడా భ్రమంలోకి వెళ్ళిపోయింది. రావణాసురుడు వచ్చి దూరం నుంచి నిలబడి రాముణ్ణి చంపేశాను అంటే అమ్మ దుఃఖంలోకి వెళ్ళిపోయింది. అటువంటి సమయంలో మళ్ళీ పార్వతీమాత
సీతమ్మ తల్లికి తోడుగా ఉండి ఆ దుష్టుడు అలా అబద్ధం చెప్పాడు, నిన్ను భ్రమంలోకి నెట్టేశాడు, నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారిచ్చే భోజన పానీయములు తినొద్దు తాగొద్దు అని చెప్పి నువ్వు మౌనంగా ఉండు, ధ్యానంలో ఉండు. రావణాసురుడు వచ్చినప్పుడు నిన్ను మాట్లాడించాలని ప్రయత్నిస్తాడు, కానీ నువ్వు అతని వంక చూడొద్దు, అతనితో మాట్లాడొద్దు అని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఆవిడకు కంటికి రెప్పలాగా నేను ఎప్పుడు నీతో ఉన్నాను అని ఒక పక్షి రూపంలో తను కూర్చున్నటువంటి చెట్టు పైనుండి దర్శనమిస్తూ ఉంది సీతమ్మ తల్లికి. ఎటువంటి సహాయాన్ని పార్వతీమాత సీతమ్మ తల్లితో ఉంటూ ఎప్పుడు తనను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ధ్యానం చేస్తూ ఉండమని, శక్తిని పెంపొందించుకోమని, మనస్సుని శూన్యం చేసుకోమని, అప్పుడే శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని పార్వతీమాత సీతమ్మ తల్లికి చెప్పడం జరిగింది. మరి ఇటువంటి ఎన్నో విషయాలు మనం భవిష్యత్తులో సీతాయనం అనే పుస్తకం ద్వారా, 1000 Seeds of Joy అనే పుస్తకం ద్వారా పార్వతీమాత, సీతమ్మ తల్లి, లక్ష్మీమాత, సరస్వతీమాత చెప్పినటువంటి మరెన్నో సూక్ష్మమైన మర్మాలు మనం తెలుసుకుందాం మాస్టర్స్. న్యూ ఎనర్జీ, కొత్త జ్ఞానం, పాత నీరు వచ్చి కొత్త నీరు కొట్టేసినట్లు ఓల్డ్ ఎర్త్ నుంచి న్యూ ఎర్త్కి మనం షిఫ్ట్ అవుతూ ఉన్నాము. ఇటువంటి సమయంలో పాత నమ్మక వ్యవస్థలను మనం బద్దలు కొట్టాలి. పార్వతీమాత ఇచ్చే ఎనర్జీని, లక్ష్మీమాత ఇచ్చే శక్తిని మనం గ్రహించి ఈ భూమిని ప్రస్తుతం 3rd డైమెన్షన్ ఎర్త్ నుంచి 5th డైమెన్షన్ ఎర్త్గా మార్చబోయే మొట్టమొదటి మానవులము మనమే అవుతూ ఉన్నాము. దీనికోసం సాక్షాత్తు లక్ష్మీమాత, సరస్వతీమాత, బ్రిగిడ్, ఐసిస్, మేరీ మ్యాగ్దలిన్, క్వాన్యిన్, తారా అనేటటువంటి దేవతలు, వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళు. ఇంకా తెలియని ఎన్నో స్త్రీ దేవతా సమూహాలు మనకు సహాయం చేస్తున్నారు. సప్తర్షి మండలం నుంచి సప్తర్షి మాతృకలు మనకు సహాయం చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా కాంతిని మన చుట్టూ ఫోకస్ చేస్తూ ఉన్నారు. అంటే జ్ఞానాన్ని, ఇప్పటి వరకు తెలియని విషయాలు తెలుసుకోవడమే జ్ఞానం. అంటే జ్ఞానం మన కర్మలను దగ్ధం చేస్తుంది. కర్మలు ఉండగా ఈ భూమి స్వర్గంగా మారదు, మనం కూడా ఉన్నత లోకాలకు ప్రయాణం జరగదు. కాబట్టి మాస్టర్స్ అందరూ ధ్యానం చేయాలి, అందరూ శాకాహారులుగా మారాలి. సాక్షాత్ సీతామాత, పార్వతీమాతలే ధ్యానం చేస్తే కానీ వాళ్లకు ఉన్నటువంటి భ్రమలలో నుంచి వాళ్ళు బయటపడలేకపోయారు. సామాన్యులు మనం ఎంత, మనం కూడా ధ్యానం చేయాలి మాస్టర్స్. ధ్యానం అందరికీ అందించాలి. మన ఎజెండా, మన యొక్క ప్రాజెక్ట్ వర్క్ ప్రస్తుతం ఇదే. చీకటిపై కాంతిదే విజయం. థ్యాంక్ యూ వెరీ మచ్.